హై ఫ్రెండ్స్, ఈ సీన్లోని క్యారెక్టర్లన్నీ కేవలం కామెడీ కోసం చేసినవి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చేసినవి కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. హాయ్, దిస్ ఈజ్ ఐ రిటర్న్స్. చూడు భద్రప్ప, నేను సింహం లాంటి, దానికి బొచ్చుంటుంది, నాకు బొచ్చుండదు, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. రైట్, మా గల్లీ నుంచి చాలా తీసుకుపోయావు, తిరిగి ఇచ్చాయి, లేదంటే నాలా లావు 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 అయిపోతావా. నేను క్యాప్సికమ్ లాంటి, వీలైతే నలుగురిని ప్రేమించాలి డ్యూడ్, మా అయితే తిరిగి ప్రేమించరు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. గల్లీ నుంచి వచ్చాను, గలిగానిలా కనిపిస్తున్నానా? ఏదో క్యారెక్టర్ కొత్తగా ఉంది, ట్రై చేశాను. లోపల ఒరిజినల్ అలాగే ఉంది, దాన్ని బయటికి తీశాను. అట్టి పండ్లకు రచ్చే అంతా నువ్వే చేసావు మమ్మీ. ఇడ్లీలు, వడలు, పొగరాలు, పూరీలు, ఉతప్పలు, దోశలు 26 ఏళ్ళుగా నువ్వు పెడుతూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నాను. ఆఖరికి నన్ను పందిలా చేసావు మమ్మీ. నవ్వుతున్నారు మమ్మీ. చూడో, ఒకవైపే చూడో, నా బ్యాక్ డోర్ వైపు చూడకు, తట్టుకోలేవు, పేలిపోతావు. నేను తొడగొడితే వడలే. చూడు శ్యామ్ సింగ్, నీ వడల బండిని పంపించు. మాడిపోయిన వడలైనా, మసాలా వడలైనా, ఒక్కొక్క వడ కాదు 100 వడలను ఒకేసారి పంపించు. లెక్క తప్పకుండా తిని పెడతా. రే, నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఎరుకోవడానికి ప్రొక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజీలు తవ్వాలి, నా పేరు తలుచుకుంటే ఉచ్చ కారాలి. పోయిస్తా, ఈ చేతులతో పోయిస్తా. హాయ్, దిస్ ఈజ్ ఐ మామ్, అండ్ దిస్ ఈజ్ ఐ స్టైల్.